పట్టుకొని పోనా అర్థం కావట్లా. నువ్వు ఆడికి పోతావురా? అదేంటి బా అలా అంటావు? తెల్లారులెగిస్తే పచ్చోడు మై కట్టుకొని మీ వాళ్ళు మా వాళ్ళని, మా వాళ్ళు మీ వాళ్ళని, బూతులు కానీ బూతులు తెచ్చేసుకుంటుంటే ఈ నాయకులంతా ఇంతే. మైకు కనబడితే చాలు చేతిలో పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకురా. అది కాదు బా, ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నాళ్ళు, తెల్లారులెగిస్తే పరాయాలం అయిపోతామా? ఇంకైతాం బావా, మొన్న నా చిన్న కొడుకు వశంగాని కడుపు నొప్పి లేస్తే ఇంటికి వచ్చి తలుపు కొట్టంగానే తలుపు తీసి అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఈ స్కూటర్ చాలు చేసి దవాఖానకు తీసుకున్నావు. అప్పుడే మర్చిపోయినావా? అది గది నువ్వు కరెక్ట్ రా బా. అయిన వాళ్ళ ఇంటి మధ్య సౌకర్యం కోసం గోడ కడితే ఆ ఇంటి కూర ఈ ఇంటికి రాదా, ఈ ఇంటి కూర ఆ ఇంటికి వెళ్ళదా? ఎందుకు పోదురా? నీ పెన్లాం అదే నా చెల్లె వండిన కూరతోని అన్నం తినకపోతే కుతికలకు ముద్ద దిగదంటే నమ్ముతావా? బా మా చెల్లి గట్టి రాఖీలో ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. మంచిగా చేసినావు. రాకిట్ల పండుగ నాడు నా పెళ్ళాం అదే నీ చెల్లె నీకు రాగి గట్టి ఎంత మురిసిపోతుంది. బా ఈ నాయకులు జనాల్లో అనవసర భయం కల్పిస్తున్నారు, కానీ నాకేమైనా నువ్వు రావట్రా? ఎందుకు రానరా? నువ్వు నా పానమసు ఉంటుంది. నీకు ఆపదొస్తే నేను రానరా? మళ్ళీ ఎప్పుడు ఆ మాట అనకు. ఈ మార్చాలి బా. రాష్ట్రం ఏమైనా ప్రాంతం ఏదైనా మనిషి మనిషే కదా బా. ఇప్పుడు నిజం మాట్లాడినావు. రాష్ట్రాలు వేరైనంత మాత్రాన, ప్రాంతాలు విడిపోయినంత మాత్రాన బంధాలు బంధుత్వాలు వదులుకుంటామా? రాష్ట్రం పేరు ఏదైనా మన దేశం భారతదేశమే. తెలుగు జాతి మనది, ఇకపై రెండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసింది. జనఘోషే శబ్దంగా, జనహితమే దృశ్యంగా, త్వరలో మీ ముందుకు ప్రజా టీవీ.